నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైపీపీఎం ప్రభుత్వ పాఠశాలలో నేషనల్ గ్రీన్ కార్ప్స్ రాష్ట్ర డైరెక్టర్ స్రవంతి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యాబోధన రికార్డులను పరిశీలించారు. విద్యార్థులు ప్రధానంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలన్నారు స్రవంతి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలని డైరెక్టర్ స్రవంతి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ కార్ప్స్ అధికారులు సత్యనారాయణ ప్రసాద్, జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ రెడ్డి, క్లస్టర్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు, ఎంఈఓ శోభా వివేకపతి, హెడ్ మాస్టర్ వీరరాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని చాలా ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. దీనికోసమని నేను ప్రతి స్కూల్ని విజిట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్లో ఎకో హ్యాకథాన్ గురించి, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ మీద పిల్లల్లో వీళ్ళకి ఆ కన్జర్వేషన్కి సంబంధించి కొత్తగా ఇన్నోవేటివ్గా ఏదైనా వీళ్ళు ఆలోచించగలుగుతారా, ఈ తరం పిల్లలు అంటే 21st సెంచరీ స్టూడెంట్స్ ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు, ప్రాబ్లమ్ సాల్వింగ్లో వీళ్ళ ఆలోచన తీరు ఏ రకంగా ఉంది. సో ఇలాంటి స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెంటాలిటీ తోటి వీళ్ళు ఈ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ గురించి ఎలా ఆలోచించగలుగుతున్నారు, దానికి వచ్చే ప్రాబ్లమ్స్ పొల్యూషన్ కంట్రోల్కి వీళ్ళు ఏం చేయగలుగుతున్నారు అనే విషయం మీద ఇది ఒక డ్రైవ్ లాగా తీసుకొచ్చారు. దాన్ని పిల్లలకి ఒకసారి అందరికీ అందజేస్తే వాళ్ళు దాని మీద ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు దాని గురించి ఆలోచించగలుగుతారని ఈ తరం పిల్లలు. ఇది మన మినిస్ట్రీ వాళ్ళ ఆలోచన అండి. దీన్ని అందజేయడం కోసమే నేను ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ డైరెక్టర్ శ్రీమతి స్రవంతి మేడం ఈరోజు ఆలంకరణ విజిట్ చేశారు. అందులో భాగంగా గవర్నమెంట్ హై స్కూల్, విశ్వశాంతి స్కూల్, సెంటర్స్ విజిట్ చేయబడుతుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ హై స్కూల్ విజిట్ చేయబడుతుంది. 8th, 9th పిల్లలకు పర్యావరణ పరిరక్షణ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్ని మేడం పిల్లల్లో ఏ విధంగా పర్యావరణాన్ని కాపాడాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి 10th క్లాస్ పిల్లలకు పరీక్షల పైన భయం లేకుండా ఏ విధంగా ఉంది, పరీక్షలకు ఏ విధంగా సంసిద్ధులు కావాలి అనే విషయాన్ని పిల్లలతో ప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ డైరెక్టర్ శ్రీమతి